భలే ఉంది ఇది కూడా. చూడండి బ్లాక్ కలర్ కూడా ఉంది కావును, కొంచెం బ్లాక్, బ్రౌన్, గోల్డెన్, వైట్ రకరకాల కలర్స్తో డిజైన్ చేశారు వీళ్ళు. బాగా గ్రీనిష్ కూడా ఉంది. ఎట్లున్నారు అందరూ? మొన్న ఫస్ట్ రోజు ఇక్కడ స్టే చేసినాం కదా, తెల్లవారుజామునే పోయినాము. లేక్ కూడా అంటే వాటరీ ఉండే, నీళ్ళు ఉండే, లైట్గా అట్లా ఫ్రీజ్ అవుతున్నట్లా ఇది ఉండే. కానీ ఈరోజు చూడండి కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయింది లేక్. నేను చూసి షాక్ అయిపోయినా. ఇది గడ్డ కట్టింది ఫుల్. లేక్ కాదు, రివర్ ఇది. ఇంత పెద్ద రివర్ అంటే చాలా పెద్ద రివర్ ఇది. వీటి నుంచి ఆడికి కిలోమీటర్ పైన ఉంటుంది జంపు, ఇట్లా వెడల్పే. ఇంత పెద్ద రివర్ గడ్డు కట్టింది. ఇది వచ్చి మిస్సౌరీ రివర్ అంటారు దీన్ని, అంటారేమో, అంటే మిస్సౌరీ రివర్ ఇది. ఎంత బాగుంది కదా వ్యూ. ఇక్కడ ఈ స్టే కూడా రివర్ పక్కనే ఉంది, సూపర్ ఉంది. ఇది కూడా భలే ఉంది. దీన్ని వేసుకొని కూర్చొని అట్లా చూసుకుంటూ ఉండే. ఇది చూడండి భలే ఉంది. టొయోటా బండి, పెద్ద టైర్లు, 4Runner అంటే దీని పేరు. భలే ఉంది, క్రేజీ ఉంది ఆఫ్ రోడింగ్కి. దాని టైర్లు కూడా చూడండి ఎంత హెవీ ఉన్నాయి. మొన్న సరిగ్గా జూలై రివర్ని ఇప్పుడు కొంచెంసేపు ఒక 15 నిమిషాలు స్పెండ్ చేసి టైం పోదాం. బెంచ్లు వేసినారు, చైర్లు భలే ఉన్నాయి కూర్చున్నాకి. మన ఊళ్ళో దొరికే ప్లాస్టిక్ చైర్లు ఫస్ట్ టైం చూస్తున్నాయి నేను. ఇటు చూడండి వింటర్ పిల్లి ఉంది, చలికి ఎట్లు తిరుగుతుంది, అది ఉత్తకాలుతుంది. కాఫీ పెట్టింటారు, తీసుకుపోయి ఎక్కువ మంది తింటారు బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు కాఫీ తాగి తర్వాత మధ్యాహ్నం లంచ్ అది కొడతారు. బ్రేక్ఫాస్ట్ తింటారు, బ్రెడ్, జ్యూస్లు, కాఫీ. మనం కూడా కాఫీ, కప్ కేక్. శాంబర్లే మేము ఉండే హోటల్ స్టే చేసాం కదా ఆ ఊరు, అప్పుడు నుంచి ఆడు ఇంకా మొక్కజొన్నతోనే చేసి ఉంటారంట. అది ఎట్లుందో చూద్దాం. మనకు ఒక గంట సేపు ఇక్కడ నుంచి జర్నీ. నాకు ఇటు చూస్తా ఉంటే గిన మా ఊరు గుర్తొస్తుంది. ఊరుకొండ దగ్గర ఇట్లే కనపడుతుంది రోడ్ సైడ్. అట్లా బ్యాక్గ్రౌండ్లో విండ్ మిల్స్ అన్నీ ఉన్నాయి. ఈడ ఇట్లా ఈ రోడ్ సైడ్ ఇట్లా చూస్తే మా ఊరు ఉన్నట్లుంది. ఇది కార్న్ ప్యాలెస్, వరల్డ్స్ ఓన్లీ కార్న్ ప్యాలెస్. ఇదంతా కార్న్తోనే డెకరేట్ చేస్తారు చూడండి. ఇవన్నీ కలర్డ్ ఉంది కదా, ఈ నేచురల్ కార్న్ అంటే పెయింట్ వేసి ఏదో ఇచ్చేసినది కాదు. ఇయర్కి చేంజ్ చేస్తారండి డిజైన్లు కూడా. ఇప్పుడు ఏదో చేస్తున్నారు చూడండి అప్పుడే పని. చాలా బ్యూటిఫుల్ ఉంది, కొంచెం ఒక డిఫరెంట్ ప్లేస్. ఎన్నో రకాలు కార్న్, 2,75,000 కార్న్ యూజ్ చేస్తారంట అంకుల్. చూడండి ఎట్లా దగ్గర నుంచి
కాందే దాని గట్టి దాని పైన ఇది ఆడ కాండం చూడండి, బ్లాక్ వేరే వేరే కలర్లు అన్నీ చాలా బాగుంది. ఇయర్ ఒక వేరే డెకరేషన్ చేస్తారు. ఫస్ట్ చూడండి ఎట్లా కాన్సర్ట్ ఒకప్పుడు ఇంకొంటే 1800లో. అమెరికన్ గోల్డ్ చూడండి, కార్న్ ఎట్లు చూడండి, షైనింగ్ ఫుల్. దీనికేమో పైన కోటింగ్ వేసి ఉంటుంది, బట్ కలర్ ఏమి కలర్డ్ కాదనమాట. ఇక్కడ చూడండి పాత ట్రాక్టర్ పెట్టినారు, ఫామ్ హాల్ అంట. భలే ఉంది చూడండి. ఫస్ట్లో టైర్లు చూడండి మధ్యలో ఉన్నాయి దీనికి వింతగా. ఇట్లా ఈ ట్రాక్టర్ భలే చాలా హెవీ ఉంది చూసాక. ఇలా ఈ టైర్లు సన్నగా ఉన్నా కూడా అదొక వింతగా ఉంది. దీన్ని ఎక్కచ్చు పైన కావాలంటే మనం పైనకి ఎక్కి దీంట్లో కూర్చొని ఫోటో తీసుకోవచ్చు. ఇది కూడా సస్పెన్షన్ చూడండి ఎట్లుంది. సస్పెన్షన్ చాలా బాగుంది. వైట్ చాలా మంది ఉన్నారు చూసేకి. ఆ లిఫ్ట్ ఉంది లోపల చూడండి. పెద్దలు ఇస్తున్నారు. యాక్చువల్గా అయితే ₹2 కూడా ఖర్చు కాదు ఇది చేసేకి. ఈ బొమ్మలన్నీ దాంతోనే చేసినాడు చూడండి. దాని పైన పొట్టు అవి వచ్చుతో అంతా భలే ఉన్నాయి. ఫస్ట్ నుంచి పెట్టినాడు ఫొటోస్. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ మోడల్ చేంజ్ అయ్యకుండా పోయిందనమాట. నైన్టీన్ 1937లో ఇవన్నీ ఇయర్ ప్రతి ఇయర్ చేంజ్ అవుతానే ఉంది. ఎవాల్వ్ అవుతూ 1997కి ఇట్లా అయింది. 2003, 2005, 14, 13, 14. బయట 250 years ఆఫ్ అమెరికా అని రాసినారు.
చూడండి బ్లాక్ కలర్ కూడా ఉంది కావును, కొంచెం బ్లాక్, బ్రౌన్, గోల్డెన్, వైట్ రకరకాల కలర్స్తో డిజైన్ చేశారు వీళ్ళు. గ్రీనిష్ కూడా ఉంది. చూడండి ఇక్కడ కాకమాండు వెళ్ళి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ తిందామని వచ్చినాము. పైన అంతా బ్లాక్ కలర్ చేసి కింద ఆరెంజ్, రెడ్ బాగుంది తినేది. ఐస్ క్రీమ్స్ వేసింటే అసలు కంఫర్టబుల్ వచ్చిన డిఫరెంట్గా ఉన్నాయి. చాలా క్రిస్టల్ క్లియర్ ఉన్నట్లు. ఇది చూడండి భలే డిజైన్ చేసినారు. ఆడ పాట్ పెట్టి ఇట్లా బ్యాంబూస్ అంటే దాన్ని అంతా ఆర్లిచ్చినారు. భలే ఉంది. ఈడు కూడా ఒక పాట్ ఉంది. ఈ ఊళ్ళో ఈ ఫాల్స్ అనేవి భలే ఉంది టేస్ట్. ఇది నిన్న మెక్సికన్, ఈరోజు కాకమాండు టేస్ట్ ఉంది. వాటర్ ఫాల్ చూసాక వచ్చాం, సియాక్స్ ఫాల్ అని. ఆన్ ది వే టు షికాగో ఉంది. భలే ఉంది ఇది. అంటే ఇప్పుడు కట్టగట్టేది అంతా నీళ్ళు పడుతుంది. కొంచెం కొంచెం ఫ్రీజ్ అయింది లేదు, ఆ వాటర్ ఒక్కటే చూడొచ్చు అన్నమాట. ఇది చూడండి, బ్రిడ్జ్ పైన పోతే ఆడ చూడొచ్చు వాటర్ ఫాల్. ఫ్రీజ్ అయిపోయిందంట, కొన్ని నీళ్ళు పడుతున్నాయి. ఇది చూడండి నీళ్ళు, అంటే పైన లేయర్ అంతా ఫ్రీజ్ అయిపోయింది, కింద పక్క ఒక్కటే పారుతున్నాయి. గడ్డ ఉంది కదా, దాంట్లో కింద పోయి ఫ్రీజ్ అయిపో ఇక్కడ నీళ్ళు బయటకు వస్తున్నాయి. వాటర్ ఫాల్ చాలా పెద్దది కదా వాటర్. పైన ఒక సీట్ అక్కడ ఫామ్ అయిపోయి వాటర్ కిందే ఫ్లో అవుతాం. పైన అంతా గట్టగట్టింది కదా, లోపలంతా ఇది కాలేదు, అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ లేదు కాబట్టి పైన లేయర్ ఒకటి ఫ్రీజ్ అయింది. ఐస్ షీట్ కిందే వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. యూనిక్ ఎక్స్పీరియన్స్. సిటీలోనే ఉంది, సిటీలో ఒక పార్క్లోనే ఉందన్నమాట. ఒక రివర్ చుట్టూరా సిటీ ఉండేదంటే నేను చాలా తక్కువ చూశాను. వాళ్ళ క్యూట్ ఉంది. వాటర్ ఫాల్ విత్ ఇన్ ది సిటీ. ఇది బ్యూటిఫుల్ ఉంది కదా. ఇప్పుడు నుంచి ఇంకా తొక్కితే ఎక్సలెంట్ ఇంకా షికాగోలో నిలబడేది. వీటి నుంచి 8 hours చూపిస్తుంది. చూద్దాం, మధ్యలో ఆడడానికి ఫుడ్కి ఏమన్నా నిలబెట్టింది, లేకపోతే కంటిన్యూ పడుతూనే ఉంటుంది. కాఫీ వేసుకుంటే నిద్ర రాదు. ఇది రాయి కూడా చూడండి, అంత స్టోన్ భలే ఉంది. ఇసుక లేదు, అంత రాయి 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 ఉంది. బాగుంది వాటర్ ఫాల్. చూడండి మంచిది కదా, మన కాలు ముద్ర వేసి చూపిస్తాయి కూడా అవుతుందా. ఎంత లోపల పోయింది, ఎంత లోపల పడింది.
నీట్గా ఉంది బాగా. మధ్యలో స్టాప్ చేసినాము రెస్ట్ ఏరియా దగ్గర కూర్చోపోసుకున్నాం. ఇక్కడ చూడండి రెస్ట్ ఏరియా ఎంత బాగా డిజైన్ చేసినారో. ఈ పక్క వచ్చి కార్లు, ఆ పక్క ట్రక్కులు నిలబెట్టుకునేకి ఇదొక ఇది కూడా ఉంది. ఏమన్నా పనుకునేకి, కూర్చునేకి, తినేకి. బయట కూర్చోండి, సమ్మర్లో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడ వేసినారు. ఓకే, బాగుంది. రెస్ట్ రూమ్స్ ఉంటాయో తెలియదు, చూస్తాను. ఏమో ఇది ఎవరు లేరు కదా అసలు, ఫుల్ క్లోజ్ ఉంది అనుకున్నాను. రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి కదా. చాలా క్లీన్గా మెయింటైన్ చేసినారు రెస్ట్ ఏరియాలో కూడా. హైవే పక్కన చాలా బ్యూటిఫుల్ ఉంది. దీన్ని మెయింటైన్ చేసే కూడా ఒక మనిషి కూడా ఉన్నారు లోపల. చాలా నీట్గా ఉంది. మళ్ళీ ఫ్యూలింగ్. ఇప్పుడు ఏదన్నా ఫ్యూల్ గ్యాస్ వేసుకున్నాం, ఫుల్ చేసుకున్నాము. ఇప్పుడు కడపలో కూడా ఏమైనా వేసుకున్నాం. ఇంకా 3.5 గంటల సేపు డ్రైవ్ చేయాలి. ఫుల్ స్నో ఉంది రోడ్లో, స్లిప్పర్ ఉంది, మెల్లకి పోతున్నాం. చాలా ఎక్కువసేపు పట్టిన టైం 12-13 గంటలు పడుతుంది ఈరోజు. ఫ్యూల్ స్టేషన్లో చూడండి, యాడ్ చూసిన ఫుడ్, కాఫీ, వెండింగ్ మెషిన్ చూడండి. కూల్ డ్రింక్ ఫ్రోజన్ది. మళ్ళీ ఇక్కడ కాఫీ మెషిన్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. ఐస్ టీ, కాఫీ, కోల్డ్ కాఫీ. 4, 5, 6, 7, 8 ఎన్ని ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఫుడ్ కూడా బర్గర్స్ అవి ఇవి రకరకాలు ఉన్నాయి ఇక్కడ.